నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను శిల్ప. ఇక ఈరోజు ప్రధానంగా మెయిన్ న్యూస్ పేపర్స్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే, ముందుగా ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్ కింద ఊవెత్తున వరద, కడెం జలాశయం ఆనకట్ట పైనుంచి పొర్లుతున్న నీరు, ప్రాజెక్టు దిగువన 12 గ్రామాల్లోకి వరద, కడెం పట్టణాన్ని ముంచెత్తుతున్న నీరు, ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు, 18 గేట్లలో 1 మొరాయింపు, దేవాదుల 3వ దశ పనుల్లోనూ వరద విలయం, మంచిర్యాల పట్టణంలో మునిగిన కాలనీలు. ఇక దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూసుకున్నట్లయితే, కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఆనకట్టపై నుంచి వరద నీరు పొంగి పొర్లింది. భారీ వరద వస్తూ ఉండడంతో 17 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తారు. దిగువన ఉన్న 12 లోతట్టు గ్రామాలకు వరద చేరింది. నిర్మల్ జిల్లాలో కడెం జలాశయం పరిస్థితి గంటకు ఉత్కంఠగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రాంతాల్లోనూ అలజడి నెలకొంది. పోచంపాడు, శ్రీపాద, ఎల్లంపల్లి జలాశయాల కింద ముంపు ఏర్పడుతోంది. దేవాదుల ప్రాజెక్టు 3వ దశలోని సొరంగం పంప్ హౌస్ సర్జికల్ను కూడా వరద తాకింది. ఇక మరో 2 రోజులు భారీ వర్ష సూచన ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం 700 అడుగులు కాగా ఇప్పటికే 699.7 అడుగులకు చేరింది. దాదాపు 7.26 టీఎంసీలు నిల్వ సామర్థ్యం కాగా 100% కూడా నిండిపోయినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే 18 గేట్లుంటే 17 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్రెడీ వరద తాకింది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. పైగా ఇంకో 2-3 రోజులు ఇలాగే వర్షం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ముంపు ప్రమాదం పొంచి ఉంది, ముంపు గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉందని చెప్పి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, ముందస్తు చర్యలు. సో దీనికి సంబంధించి ప్రజలు ఇప్పటికే భయంగా గడుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ సహాయక చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్లో దాదాపు 8 గంటల పాటు సాగిన సమీక్షా సమావేశం, ఏదైతే వరదలు వర్షాలు దీనికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు బుధవారం దాదాపు 8 గంటల పాటు. సో ఈ సమీక్షా సమావేశంలో దాదాపు 8 గంటల పాటు కొనసాగింది. దీంట్లో అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్తో అలాగే డీజీపీతో కూడా మొత్తంగా చర్చలు జరిపారు. సో దీనికి సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి, ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి అని కూడా అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే కొనసాగుతున్న సెలవుల్ని ఇంకొక 3 రోజులు పొడిగించారు. ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు పొడిగించారు. సో ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా నిన్న సమీక్షా సమావేశాల్లో సీఎం కేసీఆర్ తీసుకున్నారు. సో ముందస్తు చర్యలు చేపట్టండి అని చెప్పి. సో ఇదొక ప్రధాన హెడ్లైన్. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే, 3 వీధుల్లో 3 భార్యలు, నకిలీ విడాకుల పత్రంతో 7 పెళ్లిళ్లు, నిత్య పెళ్లి కొడుకుపై పలు ఠాణాల్లో కేసులు. దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూసుకున్నట్లయితే, భార్యకు విడాకులు ఇవ్వకుండానే నకిలీ విడాకుల పత్రం సృష్టించి ఒక వ్యక్తి వరుస పెళ్లిళ్లు చేసుకున్న ఉదంతం ఇది. అది విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురు చూసే సంపన్న మహిళల లక్ష్యంగా వారికి కొత్త జీవితం ఇస్తానని ఆశలు కల్పించి ఏకంగా 7గురిని వివాహం చేసుకున్నాడు. వీరిలో ఒకే కాలనీలోని 3 వీధుల్లో 3 ఉండడం గమనార్హం. పెళ్లైన కొన్నాళ్లు నమ్మకంగా మాట్లాడి లక్షల్లో సొమ్ము గుంజి ఇప్పుడు మరో మహిళతో కాపురం చేస్తున్నాడు. ఇతడి నిర్వాకంపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో అధికులు హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ఉన్నత విద్యావంతులు, ఉద్యోగాలు చేసిన వారే. తమను మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించడంతో పాటు మరెవరూ మోసపోకుండా చూడాలని కోరుతూ 2 బాధిత మహిళలు బుధవారం ప్రెస్ ముందుకు వచ్చారు. అయితే రెండో వివాహం కోసం చూసే మహిళల లక్ష్యంగా ఇతను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడపా శివశంకర్ బాబు. ఇతను ఇంజనీరింగ్ చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సో రెండో వివాహం చేసుకునే భార్యలే లక్ష్యంగా మ్యాట్రిమోనీ సైట్లోకి వెళ్ళి సో దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నతంగా సంపాదిస్తున్నారో, ఎవరైతే ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నాయో వాళ్ళని చూసి రెండో వివాహమే లక్ష్యంగా చేసుకుని సో వారిని నమ్మించి మీకు కొత్త జీవితం ప్రసాదిస్తానని చెప్పి నకిలీ విడాకుల పత్రాలతో వాళ్ళని మోసం చేసి కూడా దాదాపు 7 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అయితే ఒక పక్కపక్క వీధుల్లో 3 ఉండడం, ఒకే ఊర్లో పక్కపక్క వీధుల్లో 3 ఉండడం అయితే గమనార్హం. ముగ్గురుతో కూడా అతను పెళ్లి చేసుకుని కాపురం కొనసాగిస్తున్నాడు. సో దీనికి సంబంధించి కూడా 2 మహిళలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వివరాలు వెల్లడించారు. ప్రెస్ ముందుకు వచ్చి మాకులాగా ఇంకెవరు మోసపోకూడదు అని చెప్పేసి అతన్ని నిత్య పెళ్లి కొడుకు బండారం బయట పెట్టాడు. సో దీనికి సంబంధించి పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే. సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే, బాల్దీవులకు గొట్టబాయ్ పలాయనం. ఇక అటు నుంచి సింగపూర్ వెళ్లే అవకాశం, తాత్కాలిక అధ్యక్షుడిగా
విక్రమసింఘే శ్రీలంకలో ఎమర్జెన్సీ కర్ఫ్యూ విధింపు ధిక్కరిస్తూ ప్రజలు ఆందోళనలు. రనిల్ రాజీనామాకు డిమాండ్. ప్రధాని కార్యాలయం పార్లమెంటు ముట్టడి. మాల్దీవుల్లోనూ రాజపక్సకు నిరసనల సెగ. సో ఫైనల్గా గొటబాయి రాజపక్స మాల్దీవులకు ప్రయాణమైనట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూసుకున్నట్లయితే ఆర్థికంగా రాజకీయంగా కుదేలైన శ్రీలంక మరోసారి నిరసనలతో అట్టుడికింది. సంక్షోభానికి కేంద్ర బిందువుగా ఉన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ప్రధాని రనిల్ విక్రమసింఘే కార్యాలయాన్ని ముట్టడించారు. భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో ఊపిరందక ఒక యువకుడు మృతి చెందాడు. తాత్కాలికంగా అధ్యక్షుడి హోదాలో విక్రమసింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని పశ్చిమ ప్రావిన్స్లో కర్ఫ్యూను విధించారు. కానీ నిరసనకారులు వాటిని ధిక్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొత్త బాధ్యతల నుంచి ప్రధాని పదవి నుంచి విక్రమసింఘే వైదొలగాలని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు. పార్లమెంటు స్పీకర్కు ఆ బాధ్యతలు అప్పగించి త్వరగా అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సో శ్రీలంక రాజధాని కొలంబోలో ఎక్కడికక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంటుంది. ప్రతిరోజు కూడా ఏదైతే రాజకీయంగా ఆర్థికంగా కుదేలైన శ్రీలంక ఇప్పుడు ఇటు ప్రధాన పదవి గురించి చాలా నెలకొంది. అయితే తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే నియమించినా కానీ ఆయన కూడా తొలగిపోవాలి, ఆయన కూడా వైదొలగాలని చెప్పి ప్రతిపక్షాలు నిరసన చేస్తున్నాయి. సో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా శ్రీలంక ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇది దీనికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఫైనల్గా ఉచితంగా బూస్టర్ డోస్ రేపటి నుంచి 75 రోజుల పాటు 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే. కేంద్ర కేబినెట్ నిర్ణయం. సో దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఈ నెల 15వ తేదీ నుంచి ఉచితంగా కోవిడ్ టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగా వీటిని ఇవ్వనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. సో దీనికి సంబంధించి కూడా రేపటి నుంచి 75 రోజుల పాటు 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులుగా ప్రకటిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందరికీ కూడా ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వడానికి కేంద్రం నిర్ణయించింది. ఇది ఈనాడులో మనం చూసుకున్న ప్రధాన హెడ్లైన్. అలాగే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధాన హెడ్లైన్ భయం ప్రమాదంలో కడెం ప్రాజెక్ట్ హై అలర్ట్. సో కడెం ప్రాజెక్ట్ గురించి మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సో దానికి సంబంధించిందే ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో అవుట్ఫ్లోకు మించి ఇన్ఫ్లో ఉండడంతో అధికారుల్లో గుబులు మొదలైందని కూడా చెప్తున్నారు. సో 5 లక్షల క్యూసెక్యూలు రాక 3 లక్షల క్యూసెక్యూలు పోక. దిగువన 25 గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు. ప్రాజెక్టు వద్దకు మంత్రి అల్లోల, సీఎం కేసీఆర్ ఆరా. భద్రాచలం వద్ద తుది ప్రమాద హెచ్చరిక జారీ. 53.8 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్న ఉగ్ర గోదావరి. మేడిగడ్డకు 16 లక్షల క్యూసెక్యుల రికార్డ్ ఇన్ఫ్లో. జూరాలకు బిరబిరా కృష్ణమ్మ 92,000 క్యూసెక్యులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగని వర్షాలు, వరదలు. ఆదిలాబాద్ రూరల్లో 31.2 సెంటీమీటర్ల వర్షపాతం. సో వర్షాలు తగ్గాలని కూడా పూజలు చెయ్యండి అంటూ దేవాదాయ అధికారులకు సీఎం ఆదేశం చేసినట్టు తెలుస్తోంది. ముంపు గ్రామాల ప్రజలను తరలించండి, రక్షణ చర్యలు కొనసాగించండి, విద్యుత్ సరఫరాకు ఆటంకం వద్దు, వీలైన చోట్ల జల విద్యుత్ ఉత్పత్తి, అత్యవసరమైతేనే ప్రజలు బయటకు. వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష. అధికారులు మంత్రులకు ఫోన్లో ఆదేశాలు. సో వర్షాలు తగ్గాలని కూడా పూజలు చెయ్యండి అని చెప్పి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ అధికారులకు వర్షాలు ఇంకా 2-3 రోజులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాదాపు మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్ మొత్తం కూడా నీట మునిగినట్టు తెలుస్తోంది. సో ఇలా కొన్ని పట్టణాలు కూడా నీట మునిగాయి ఈ ప్రాజెక్టు వల్ల. సో ఇన్ఫ్లో కన్నా అవుట్ఫ్లో చాలా తక్కువగా ఉంది. అవుట్ఫ్లో కన్నా ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల సో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి కిందకి దిగువ అటు దిగువన ఉన్న ముంపు గ్రామాలన్నీ కూడా వరద తాకిడి పెరుగుతోంది ముంపు గ్రామాలకి. దాంతోపాటు పట్టణాల్లోకి కూడా వరద నీరు భారీగా చేరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులకు సూచించారు. నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజలందరినీ కూడా రక్షణ చర్యలు చేపట్టి వాళ్ళని ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించమని కూడా అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అదే విద్యుత్తుకు సంబంధించి, స్కూళ్లకు సంబంధించి, అలాగే ఇంకా వీలైన చోట్ల
కావాల్సిన చోట్ల ఆటంకం వద్దు విద్యుత్ అని చెప్పి, ఇంకా ఏదైతే జల విద్యుత్ ఉందో అది కూడా ఉత్పత్తి కావాల్సిన చోట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయండి అని కూడా అధికారులకు ఆదేశించారు సీఎం కేసీఆర్. సో ఇంకా 3 రోజులు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి హై అలర్ట్ జారీ చేశారు. సో కడెం ప్రాజెక్ట్ మాత్రం ప్రమాదంలో ఉంది అని కూడా ప్రధానంగా ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. అలాగే ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే శ్రీలంకలో ఎమర్జెన్సీ. మనం ఇంతక డిస్కస్ చేసుకున్నట్లయితే శ్రీలంకలో ఎమర్జెన్సీ విషయానికి వస్తే కొంచెం బ్రీఫ్ చూసుకున్నట్లయితే రాజీనామా చేస్తానన్న శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఆ మాట ఎత్తకుండా దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. తాత్కాలికంగా అధ్యక్షుడు విక్రమసింఘే ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ పరిణామాలతో శ్రీలంక ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఎమర్జెన్సీని సైతం లెక్క చేయకుండా వేలాదిగా ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేయాల్సి వచ్చింది. సో తాత్కాలిక అధ్యక్షుడిగా మనకి విక్రమసింఘే నియమితులైన సో ఆయన ఎమర్జెన్సీ ప్రకటించారు. సో శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స అసలు రాజీనామా ఊసే ఎత్తకుండా కూడా మాల్దీవులకు పారిపోయారు. దీనికి సంబంధించి ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. తాత్కాలిక అధ్యక్షుడిని కూడా దింపివేయాలని చెప్పి కూడా నిరసన చేస్తున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రయత్నంలో భాగంగా ఒక యువకుడు కూడా మనకి మృతి చెందినట్టు తెలుస్తోంది. సో ఇదొక ప్రధాన హెడ్లైన్. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే 11 లక్షల ఎకరాల్లో నష్టం, వ్యవసాయ శాఖకు చేరిన ప్రాథమిక నివేదిక. మొలకెత్తిన పత్తి విత్తులు మురిగిపోయినట్లే. వరి నార్లు, కంది, సోయాబీన్పై ప్రభావం. ఉత్తర తెలంగాణలో పంటలపై భారీ దెబ్బ. ఈసారైనా సర్వేలు చేసేలా సీఎం కేసీఆర్ ఆమోదం లేక 3 ఏళ్లుగా విస్మరణ. సో రహదారుల ధ్వంసం, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కొట్టుకుపోయిన రోడ్లు, చెరువులు, నదులను తలపిస్తున్న వైరం. అనుసంధానం తెగి రవాణా అస్తవ్యస్తం, రాకపోకలు నిలిచిపోయి ప్రజల ఇక్కట్లు. సో చాలా చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. అలాగే దాదాపు 11 లక్షల ఎకరాల నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా 3 ఏళ్లుగా కూడా సీఎం కేసీఆర్ ఆమోదం లేక సర్వేలు నిలిచిపోయినాయి. ఇప్పటికైనా సర్వేలు చేయించండి మహాప్రభు అని చెప్పి ప్రజలు మొత్తుకుంటున్నారు. సో ఉత్తర తెలంగాణలో పంటలపై భారీ దెబ్బ తగిలిందనే చెప్పచ్చు. రహదారులు ధ్వంసం అయ్యాయి. చెరువులను తలపిస్తున్న రహదారులు, ఎక్కడికక్కడ రహదారులు తెగి కాలువల్ల ప్రవహిస్తున్నాయి, చెరువులను తలపిస్తున్నాయి. సో ఇప్పటికైనా అధికారులు పంటకు సంబంధించి సర్వేలు చేయించాలని కూడా కోరుతున్నారు. అలాగే రహదారులు కూడా పునరుద్ధరించాలి. ఎందుకంటే రహదారులు ఎక్కడికక్కడ తెగిపోవడం వల్ల రాకపోకలేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో రాష్ట్రాలకు అప్పుల ఊరట, బడ్జెటేతర రుణాల నిబంధనల సడలింపు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం. 2021-22 అప్పులు 4 ఏళ్ల పాటు సర్దుబాటు. దీంతో రాష్ట్రాలు మరిన్ని రుణాలు తెచ్చుకునే అవకాశం. 2021-22లో రాష్ట్రం గ్యారంటీ అప్పులు 40,000 కోట్లు, ఏడాది కోత 10,000 కోట్లే. సో రాష్ట్రాలకు అప్పుల ఊరట అని చెప్పి ప్రధాన హెడ్లైన్గా చూడొచ్చు. అయితే 2021-22 అప్పులు 4 ఏళ్ల పాటు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మరిన్ని రుణాలు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది రాష్ట్రాలు. దీనికి సంబంధించి రాష్ట్రం గ్యారంటీ అప్పులు 40,000 కోట్లు అయితే 2021-22 ఈ ఏడాది మాత్రం 10,000 కోట్లే కోత విధించినట్టు తెలుస్తోంది. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో కారు రివర్స్ గేర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 38.88%, బీజేపీకి 30.48%, కాంగ్రెస్కి 23.71% ఓట్లు. ఎన్నికల నాటికి అధికార పార్టీకి మరో 8% ఓట్లు తగ్గే అవకాశం. బీజేపీకి పెరుగుతున్న ఓట్లు. ఏపీలో పొత్తులు బట్టి ఇక్కడ సెటిలర్ల తీర్పు. 3 జిల్లాల్లో సెటిలర్లు టీఆర్ఎస్ కాంగ్రెస్ వైపే. ఆరా మస్తాన్ వెల్లడి. సో ఆరా మస్తాన్ నివేదికలో మనం చూసుకున్నట్లయితే కారు రివర్స్ గేర్. సో ఏదైతే ముందు నుంచి రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుందో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే మేము ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వెళ్ళడానికి రెడీగా ఉన్నామని చెప్పి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ విసిరిన ఇటు ప్రతిపక్ష నాయకులు ఇటు బీజేపీ కూడా ఎదురుగా సవాల్ విసిరారు. మేము కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ రద్దు చేస్తే మేము కూడా ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్నాం ఎలక్షన్స్కి అని చెప్పి. అయితే కేసీఆర్కి ఓడిపోయే భయం పట్టుకుంది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఇప్పుడే ప్రజల్లోకి ఒక రాయి ఎలా విసిరారు, ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఒక మాట ఇలా వదిలేశారు అని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎలక్షన్స్ అయ్యేదాకా ఎప్పుడైతే ఈ అసెంబ్లీ కూడా రద్దు చేయకుండా అసెంబ్లీ కంప్లీట్ అయ్యే వరకు ఉండి అప్పుడు ఎలక్షన్స్కి వెళ్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో రాను వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి కూడా పీకే సర్వే వెల్లడించింది అని కూడా వార్తలు వచ్చాయి, రాజకీయ టాక్ నడిచింది. సో ఇప్పుడు
దీనికి సంబంధించి ఆరా మస్తాన్ వెల్లడి చేసిన విషయానికి సంబంధించి ఇప్పటికిప్పుడు ముందస్తు ఎలక్షన్స్కి వెళ్తే టీఆర్ఎస్కి దాదాపు 38.88% ఓట్లు మాత్రమే పోలవుతాయి. ఇటు బీజేపీకి 30.48% ఓట్లు పోలైతే ఇటు కాంగ్రెస్కి 23.71% ఓట్లు పోలవుతాయి. అయితే ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్కి వెళ్తే ఇది లెక్క. ఒకవేళ తర్వాత కొన్ని రోజులు ఆగి ఎప్పుడైతే అసెంబ్లీ పదవి కాలం ముగిసిపోయిన తర్వాత మనం ఎలక్షన్స్కి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 8% ఓట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ని ఓడించి బీజేపీ అధికారంలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి నివేదికలో అయితే వెల్లడించడం జరిగింది. అలాగే ఇంకొక ప్రధాన హెడ్లైన్, ఉచితంగా రేపటి నుంచి బూస్టర్ డోస్ 75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 75 రోజుల పాటు ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని. 18 సంవత్సరాల నుంచి కూడా అందరూ అర్హులే ఈ బూస్టర్ డోస్ ఇవ్వడానికి. సో ఇది వినియోగించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వినియోగించుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. సో అలాగే ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఫిట్నెస్ లేట్ ఫీజు రద్దు, 21 నెలలకు మినహాయింపు, పూర్తి రద్దుకు డ్రైవర్ల డిమాండ్. అండ్ ఇంకొకటి, పాలిసెట్లో ఉత్తీర్ణత అబ్బాయిలపై అమ్మాయిలపై చేయి, 18 నుంచి అడ్మిషన్లు ప్రారంభం, 2 విడతల్లో ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. సో పాలిసెట్కి వచ్చేసరికి 75.73% ఉత్తీర్ణత వచ్చింది పాలిసెట్లో. అయితే అబ్బాయిలపై అమ్మాయిలే ఎక్కువ ఉత్తీర్ణత సాధించినట్టు తెలుస్తోంది. 18 నుంచి కూడా అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి. 2 విడతల్లో కూడా ప్రవేశాలు జరగనున్నాయి. కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది విడుదల చేశారు దీనికి సంబంధించి. సో ఇంకొక ఫైనల్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో ఓపో సుంకం ఎగవేత 4,389 కోట్లు, కంపెనీకి షోకాజ్ నోటీసు, కోర్టుకు వెళ్తామన్న సంస్థ. వారంలో 950 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించండి. మనీ లాండరింగ్ కేసులో వివోకు హైకోర్టు షరతు. సో ఒప్పో సుంకం ఎగివేసినట్టు తెలుస్తోంది. 4,389 కోట్లు ఎగవేసినట్టు తెలుస్తోంది. కంపెనీకి కూడా షోకాజ్ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. సో ఇది దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధాన హెడ్లైన్స్. అలాగే నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలో మెయిన్గా వానలపై సీఎం వార్ రూమ్, ఇది ప్రధాన హెడ్లైన్గా ఇందులో నమస్తే తెలంగాణలో ఇచ్చారు. వర్ష బీభత్సం గురించి సో కంట్రోల్ రూమ్గా మారిన ప్రగతి భవన్. 3 రోజులుగా సీఎం నిరంతర సమీక్ష, గంటకు వరద పరిస్థితుల పరిశీలన, అన్ని శాఖల అధికారులతో సమన్వయం, క్షేత్రస్థాయిలో తక్షణ కార్యాచరణ అమలు, జీపీఎస్ మ్యాపింగ్తో పరిస్థితుల అంచనా, సమస్యాత్మక ప్రాంతాల్లో తక్షణ చర్యలు, ఫోన్లో మంత్రులు అధికారులకు ఆదేశాలు, ముంపు ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు, అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలి, ఆస్తి ప్రాణ నష్టాలు కనిష్టానికి తగ్గించాలి, అధికారులు సమన్వయంతో పనిచేయాలి, నెలకు సరిపడా బొగ్గు నిల్వ చేయాలి, అవకాశం ఉన్న చోట జల విద్యుత్ ఉత్పత్తి, కడెం ప్రాజెక్టు కింద 12 గ్రామాలు ఖాళీ, రహదారుల పునరుద్ధరణకు సత్వర చర్యలు, 16 వరకు విద్యా సంస్థలు సెలవు, అవసరమైతే తప్ప బయటకు రావద్దు, క్షేత్రస్థాయిలో మంత్రులు కలెక్టర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. సో వర్ష బీభత్సం గురించి సీఎం కేసీఆర్ వానలపై వార్ రూమ్ క్రియేట్ చేశారు ప్రగతి భవన్లోనే అని నమస్తే తెలంగాణలో ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఇక్కడ మనం కొన్ని పిక్స్ చూసుకున్నట్లయితే గోదావరి నది ఉధృతికి ములుగు జిల్లా మంగంపేట పుష్కర్ ఘాట్ వద్ద కోతకు గురైన బీటీ రోడ్డు నీట మునిగిన పంట పొలాలు. సో బీటీ రోడ్డు కోతకు గురై పంట పొలాలన్నీ నీట మునిగాయి. మనం ఈ పిక్చర్లో చూసుకున్నట్లయితే నిజంగా ఇదంతా ఒక చెరువేమో, గోదావరి ఏమో, వరదేమో అని చెప్పి అనిపిస్తుంది. అంతలా పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. చాలా అయితే ఆస్తి నష్టం వాటిల్లింది, పంట నష్టం వాటిల్లింది. దాదాపు 11 లక్షల ఎకరాలకు పంట నష్టం వాటిల్లిందని చెప్పి కూడా మనం చూస్తున్నాము. మంచిర్యాల పట్టణం అయితే పట్టణం దాదాపు ఒక చెరువును తలపిస్తోంది. మొత్తంగా ఇళ్లలోకి నీరు చేరి దాదాపు చాలా లోతులో ప్రజలందరూ కూడా ఇరుక్కుపోయారు. సో దీనికి సంబంధించి ఈ లోతట్టు ప్రాంత వాసులందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తున్నారు అధికారులు చర్యలు చేపట్టి. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలలో కూడా ముంపు గ్రామాలు ఇదే పరిస్థితి నెలకొంది. సో దీనికి సంబంధించి వర్షాలకు సంబంధించి మనం ఇందాక ఏదైతే బ్రీఫ్గా డిస్కస్ చేశామో సో అవే దానికి సంబంధించి ఇందులో కూడా
ఉంది. సో మరో కొన్ని రోజులు 2-3 రోజులు సెలవులు 16 వరకు కూడా 16 వరకు సెలవులు ప్రకటించారు స్కూల్స్కి. అండ్ అలాగే ముందస్తు చర్యలు చేపట్టండి, ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి, అవసరమైన చోట విద్యుత్ ఆటంకం కలిగించద్దు, అలాగే ఎక్కడైతే అవసరం ఉందో విద్యుత్ ఉత్పత్తి చేయండి అని చెప్పేసి వానలపై సీఎం వార్ రూమ్ అని చెప్పి కంట్రోల్ రూమ్గా మారిన ప్రగతి భవన్ అని చెప్పి మనం ఇక్కడ ప్రధాన హెడ్లైన్ చూడొచ్చు. ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలో ఇక అన్ని ప్రైవేటు బ్యాంకులే కనుమరు కానున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, సవరణ దిశగా బ్యాంకింగ్ కంపెనీల చట్టం త్వరలో పార్లమెంటుకు చేరిన మోదీ సర్కార్, ఆర్బీఐతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు. సో దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుమరుగవబోతున్నాయా? దేశీయ బ్యాంకింగ్ రంగం ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. త్వరలో దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ పరం కాబోతున్నాయి. మరి ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగానే పావులు కదుపుతోంది. బ్యాంకింగ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరిస్తున్న మోడీ సర్కార్ ఇటీవలే ఎయిర్ ఇండియాను టాటాలకు అమ్మేసిన విషయం తెలిసిందే. ఎల్ఐసిలోను 3.5% వాటాను అమ్ముకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ బ్యాంకులు పూర్తిగా కట్టిపెట్టే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సో దీనికి సంబంధించి చట్టాలను కూడా సవరణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగాలని ప్రైవేట్ పరం చేసేశారు కేంద్ర ప్రభుత్వం. అయితే ఎల్ఐసిలో వాటాను విక్రయించారు, ఎయిర్ ఇండియాను విక్రయించారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ చాలా వరకు ప్రైవేట్ బ్యాంకులే ఉన్నాయి, ప్రభుత్వ బ్యాంకులు తక్కువగా ఉన్నాయి. సో ఉన్న ఈ బ్యాంకులు కూడా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా వీటిని ప్రైవేటీకరణ చేయాల్సిందే. అన్ని బ్యాంకులు కూడా ఇకపై ప్రైవేట్ బ్యాంకులు అవ్వబోతున్నాయి. సో అన్ని ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయాలని చట్టాలు సవరణ చేసే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చట్ట సవరణ చేసి త్వరలో అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. మొత్తం అన్ని ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులన్నీ కూడా ప్రైవేటు పరం కాబోతున్నాయి. సో ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అలాగే ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే శ్రీలంకకు సంబంధించి ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం బ్రీఫ్గా. మళ్లీ రగిలిన లంక, దేశం దాటిన గొటబాయ్ పదవికి రాజీనామా చేయకుండానే పరార్. మాల్దీవులకు వెళ్లినట్టు అధికారుల వర్గాల వెల్లడి. కోపోద్రిక్తులైన లంకేయులు, ప్రధాని విక్రమసింఘే నివాసంపై దాడికి యత్నం. దేశంలో ఎమర్జెన్సీ తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే. సో అలాగే ఇంకొక ప్రధాన హెడ్లైన్, పోస్టింగుల్లో మీ వ్యవహారాలు చూస్తాం, విధుల్లో క్రమశిక్షణ రాహిత్యం నమ్మక ద్రోహమే, పోలీసులకు స్పష్టం చేసిన హైదరాబాద్ సిపి. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఇచ్చేందుకు పోలీసుల వ్యక్తిగత అంశాలు, డ్యూటీ విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. స్టేషన్ ఇన్స్పెక్టర్ పోలీస్ ప్రతిష్టను పెంచేలా ఉండాలని, నిజాయితీ నిబద్ధత ఉన్నవారికే పోస్టింగ్ ఇస్తామని కూడా స్పష్టం చేశారు. సో దీనికి సంబంధించి పోస్టింగుల్లో మీ పర్సనల్ విషయాలు కూడా చూస్తాము, మీ వ్యక్తిగత విషయాలు చూస్తాము, డ్యూటీనే కాదు ఇన్స్పెక్టర్ అలాగే స్టేషన్ ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఇచ్చేందుకు పోలీసుల వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని సిపి సివి ఆనంద్ స్పష్టం చేశారు. మీ బిహేవియర్ అలాగే పోలీస్ స్టేషన్లో మీరు వ్యవహరించిన తీరు కూడా పరిగణలోకి తీసుకుంటామని సిపి సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఇక చిన్న హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ రేపటి నుంచి 75 రోజుల పాటు. ఇంకొక వాహన ఫిట్నెస్ ట్యాక్స్పై లేవీ రద్దు. ఇక రోజుకి ₹50 ఆలస్య రుసుము మినహాయింపు 2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు వర్తింపు. వాహనదారులకు ఊరట. సర్కారుకు 640 కోట్ల లాస్. సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం. సో వాహన ఫిట్నెస్ ట్యాక్స్లపై రోజుకి ₹50 ఆలస్య రుసుము నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే సర్కారుకు మాత్రం దాదాపు 640 కోట్ల లాస్ రానుంది. ఇది ఈరోజు నమస్తే తెలంగాణకి సంబంధించిన ప్రధాన హెడ్లైన్. ఇక ఫైనల్గా మనం వెలుగు పేపర్కి సంబంధించి ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే కడెం ప్రాజెక్ట్ డేంజర్ బెల్స్ అని చెప్పి వెలుగు పేపర్లో మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఇందాకనే బ్రీఫ్గా డిస్కస్ చేశాము. సో ఎగువ నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంటే 3 లక్షల క్యూసెక్ల నీరు మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. సో 17 గేట్లు కిందకి ఎత్తివేసి ఇక ఒక గేట్ అయితే మొరాయించింది, దాన్ని ఎత్తడానికి వీలు కాలేకపోతుంది. సో లోతట్టు ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలుస్తోంది. సో కడెం ప్రాజెక్ట్ అయితే చాలా డేంజర్లో ఉన్నట్టే మనం ప్రతి పేపర్లో కూడా మనం చూస్తున్న హెడ్లైన్ ప్రతి పేపర్లో కూడా. సో అలాగే ఇంకొక ప్రధాన హెడ్లైన్ 100 టన్నుల చేపలు కొట్టుకుపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఒక్కసారిగా 55 గేట్లు ఎత్తడంతో 8 kg కల్చర్ యూనిట్లు వరద పాటు
అలాగే మత్స్యకారులకు ముందస్తు సమాచారం ఇవ్వని ఆఫీసర్లు మొత్తం 4 కోట్ల ఆస్తి నష్టం. కేజ్ కల్చర్ యూనిట్లు దాదాపు 8 కేజ్ కల్చర్ యూనిట్లు కొట్టుకుపోయినాయి. సో ముందుగా అధికారులు వీరికి మత్స్యకారులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో దాదాపు 4 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సో దాదాపు 100 టన్నుల చేపలన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సో ఇంకొక ప్రధాన హెడ్లైన్, కేసీఆర్ మొద్దు నిద్ర వేడాలి, వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళాలి బండి సంజయ్, సమీక్షలు చేస్తే సరిపోతుందా, సీఎం బయటికి వస్తలేరని ఫైర్, ప్రజలకు అండగా ఉండాలి అని బీజేపీ కార్యకర్తలకు పిలుపు. సో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా మీరు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు, మీరు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళండి. అలాగే సీఎం బయటికే అసలు రావట్లేదని కూడా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు, మీరు ప్రజలకు సహాయక చర్యలకి అందుబాటులో ఉండండి అని చెప్పి బీజేపీ కార్యకర్తలకు కూడా బండి సంజయ్ పిలుపునిచ్చారు. అలాగే ఇటు రెడ్డి కూడా కేసీఆర్ ఎక్కడ అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. వానలతో జనం ఇబ్బంది పడుతున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదు, వర్షాల వల్ల జరిగే నష్టానికి ఆయనదే బాధ్యత, కంట్రోల్ రూమ్స్, హెల్ప్ లైన్లు, స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయలేదు, సీఎంకు పీసీసీ చీఫ్ బహిరంగ లేఖ. మరి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసినట్టు మనకు తెలుస్తోంది. వానలతో జనం ఇబ్బంది పడుతున్నా కూడా బయటికి రాకుండా మీరు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు, కానీ కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేయలేదు కొన్ని ప్రదేశాల్లో. సో ఆ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వర్షాల వల్ల జరిగే నష్టానికి మొత్తంగా మీరే బాధ్యత వహించాలని చెప్పేసి సీఎం కేసీఆర్కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే, స్కూళ్ళు కాలేజీలు ఇంకో 3 రోజులు బంద్, భారీ వర్షాల వల్ల సెలవులు పొడిగించిన ప్రభుత్వం, 18న రీఓపెన్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా, షెడ్యూల్ ప్రకారం 18 నుంచి ఇంజనీరింగ్ ఎగ్జామ్ జరగాల్సింది వాయిదా వేశారు. హెలికాప్టర్లు రెడీ చేయండి, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంకొక ప్రధాన హెడ్లైన్ వెలుగు పేపర్లో, గోదావరి ప్రాజెక్టుల గేట్లన్నీ ఖుల్లా, ఒక్క రోజులోనే సముద్రంలోకి 110 టీఎంసీలు, మేడిగడకు 17 లక్షల క్యూసెక్యుల ఇన్ఫ్లో, భద్రాచలం వద్ద 54.7 అడుగుల నీటి మట్టం, ఎగువ నుంచి 5 రోజుల్లో 60 టీఎంసీలు. సో గోదావరికి సంబంధించిన ప్రాజెక్టుల గేట్లన్నీ కూడా ఎత్తివేసినట్టు తెలుస్తోంది. దిగువకి దాదాపు ఒక్క రోజులోనే సముద్రంలోకి 110 టీఎంసీల నీరు చేరినట్టు తెలుస్తోంది. ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్, హైదరాబాద్ పరేషాన్, ఎడతెగని వానలతో పొంగుతున్న నాలాలు, డ్రైనేజీలు, చాలా చోట్ల రోడ్లు ఖరాబ్, ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు, రోడ్లపై విరిగిన చెట్లు, తెగిన కరెంటు తీగలు, వేల మందికి విష జ్వరాలు. సో వేల మందికి విష జ్వరాలు. ఇప్పుడు సీజన్ కాబట్టి సీజనల్ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి హైదరాబాద్లో. సో ఎక్కడికక్కడ వర్షాలకి రోడ్లన్నీ కూడా గుంతలమయమై చెరువును తలపిస్తున్నాయి కొన్ని ప్రదేశాల్లో. సో ఖరాబ్ అయినాయి అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఎక్కడికక్కడ చెట్లు తెగపడి వాహనదారులు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. చాలామందికి కూడా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కాచిన నీరు తాగండి అని చెప్పి హెల్త్ బులెటిన్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. కాచిన నీళ్లు తాగండి, ఏది పడితే అది తాగద్దు, తినద్దు అని చెప్పి కూడా హెల్త్ బులెటిన్ అప్డేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. అండ్ ఇంకొక ప్రధాన హెడ్లైన్, గొటబాయ పరార్, భార్యతో కలిసి మాల్దీవులకి శ్రీలంక ప్రెసిడెంట్. అండ్ ఇంకొక ప్రధాన హెడ్లైన్, ఫ్రీగా బూస్టర్ డోస్, రేపటి నుంచి 18 ఏళ్ళు నిండినోడందరికీ ఫ్రీగా బూస్టర్ డోస్. అండ్ ఇంకా చిన్న హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే వెలుగు పేపర్లో, బయటకు చెప్తే ఎన్కౌంటర్ చేస్తా, బాధితురాలు ఆమె భర్తను బెదిరించిన ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సస్పెండ్ చేసిన ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఈ ఘటన జరిగిన తర్వాత కూడా బెంగళూరుకు పారిపోయే ప్రయత్నం చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. సో ఈ విషయాలు బయటకు చెప్తే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి ఆమె భర్తను బాధితురాలు అలాగే ఆమె భర్తను కూడా సస్పెండ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు బెదిరించారు. సో రోజుకు ఈయన కేసు మలుపు తిరుగుతోంది. ఘటన జరిగిన తర్వాత బెంగళూరుకు పారిపోయే ప్రయత్నం చేశారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా రిమాండ్కి తరలించారు పోలీసులకి చిక్కి సస్పెండ్ అయ్యి రిమాండ్లో ఉన్నారు. సో ఇంకొక హెడ్లైన్ చూసినట్లయితే, పాలిసెట్ ఫలితాలు విడుదల, ఎంపీసీ స్ట్రీమ్లో 75.73%, ఎంబైపీసీలో 75.8% మంది క్వాలిఫై, రిజల్ట్తో పాటు ఓఎంఆర్ చూసుకునే అవకాశం. సో దీంట్లో కూడా పాలిసెట్లో లేడీసే గర్ల్స్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది, పాస్ పర్సంటేజ్ కంపేర్ టు బాయ్స్ అని చెప్పి కూడా మనం ఇక్కడ చూడొచ్చు హెడ్లైన్స్లో. అండ్ ఫైనల్గా చిన్న హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే,
ఫస్ట్ రౌండ్లో రిషి టాప్. బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ఫస్ట్ బ్యాలెట్ రౌండ్లో దూసుకెళ్లారు. ప్రధాని పదవి 8 మంది బరిలో ఉండగా కన్జర్వేటివ్ పార్టీ లీడర్ అయిన రిషి ముందంజలో ఉన్నారు. సో ఫస్ట్ రౌండ్లో అయితే బ్రిటన్ ప్రధాని రేసుకు సంబంధించి మన ఇండియా సంతతికి చెందిన రిషి అయితే పోటీ చేస్తున్న విషయం మనకి విదితమే. దీనికి సంబంధించి కూడా ఫస్ట్ రౌండ్లో రిషి ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సో దాదాపు ఇది కొంచెం రిషికి ఊరట కలిగించే అంశమే. అన్ని రౌండ్స్లో కూడా రిషి ముందుంటే ఖచ్చితంగా బ్రిటన్ ప్రధాని మన ఇండియన్ సంతతికి చెందిన రిషి అవ్వబోతాడు ఖచ్చితంగా. సో దీనికి సంబంధించి ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే నేడు ఇంగ్లాండ్తో ఇండియా రెండో వన్డే. ఇండియా ఇంగ్లాండ్ టీంలు రెండో వన్డేకు రెడీ అయ్యాయి. 3 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే ఇండియా ఒకటి గెలిచింది. ఇవాల్టి మ్యాచ్లో గెలిస్తే సిరీస్ సొంతం కానుంది. సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ మస్క్పై ట్విట్టర్ కేస్. ట్విట్టర్ను కొంటానని డీల్ కుదుర్చుకొని వెనక్కి తగ్గిన టెస్లా బాస్ ఎలన్ మస్క్పై సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ కోర్టులో దావా వేసింది. షేర్ ధర $54.2 వద్ద డీల్ను పూర్తి చేయాలి అని డిమాండ్ చేసింది. సో ఈ ఎలన్ మస్క్పై ట్విట్టర్ కొంటామని లావాదేవీలు చేసి వెనక్కి తగ్గినందుకు గాను కోర్టులో దావా వేసినట్టు తెలుస్తోంది ట్విట్టర్. సో ఇవి దీనికి సంబంధించిన వెలుగు పేపర్కి సంబంధించిన ప్రధాన హెడ్లైన్. ఈరోజు ఇవి మొత్తంగా మనం ఈరోజు ప్రధానంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ బ్రీఫ్గా మీకు ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ రేపు న్యూస్ పేపర్స్లో వచ్చిన హెడ్లైన్స్తో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ న్యూస్.